మాస్టర్స్ రోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరి ఎవరైనా పాట పాడే వాళ్ళు ఉన్నా లేదు శ్లోకాలు పద్యాలు లేదా మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకున్నా కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో, లేదు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైనా కానీ హ్యాండ్ రైజ్ చేయండి, అన్ని తీసుకొని మాట్లాడండి. ఎవరెవరు ఏమేమి ప్రిపేర్ అయ్యారు చక్కగా హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. పాటలు, కథలు, పద్యాలు. రంగనాథ మాస్టర్ గారికి వందనాలు, లలితా మేడం గారికి, మన జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక భగవద్గీత సంబంధించినటువంటి ఒక గీతాన్ని అనిపించింది. భగవద్గీతను చదవండి, మనం హిందువుని గర్వించండి. భగవద్గీతను చదవండి, మనం హిందువుని గర్వించండి. జయ 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 హో భగవద్గీత, ప్రతి మనిషి చదవాల్సిన గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థం గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి మనిషి చదవాల్సిన గీత. జయ 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 హో భగవద్గీత, ప్రతి జీవికి పరమార్థం గీత. భగవద్గీతను చదవండి, మనం హిందువని గర్వించండి. ధర్మము నశించి అధర్మము పెరిగిన వేళలో, ధర్మము నశించి అధర్మము పెరిగిన వేళలో, ధర్మాన్ని రక్షించుటకు ధరణిపైకి వస్తానెను. ధర్మాన్ని రక్షించుటకు ధరణిపైకి వస్తానెను. జయ 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 హో భగవద్గీత, ఖ్యాతి ఖ్యాతిని పెంచే రాత. జయ 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 హో భగవద్గీత, సృష్టినంతటిని నడిపే రాత. జయ 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 హో భగవద్గీత, ఖ్యాతి ఖ్యాతిని పెంచే రాత. జయ 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 హో భగవద్గీత, సృష్టినంతటిని నడిపటి రాత. భగవద్గీతను చదవండి, మనం హిందువని గర్వించండి. ఆత్మ పరమాత్మ మన దైవం ఒకటే సోదరా. ఆత్మ పరమాత్మ మన దైవం ఒకటే సోదరా. పరమాత్ముడు గీసిన గీత, భావితరాలకు భగవద్గీత. పరమాత్ముడు గీసిన గీత, భావితరాలకు భగవద్గీత. జయ 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 హో భగవద్గీత, జాతి ఖ్యాతిని పెంచే రాత. జయ 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 హో భగవద్గీత, సృష్టినంతటిని నడిపడి రాత. సకల సృష్టికే మూలం సనాతన మార్గం విడువక. సకల సృష్టికే మూలం సనాతన మార్గం విడువక. సర్వజనావళి నడిచే మార్గం శ్రేష్టమైన మన హిందూ ధర్మం. సర్వజనావళి నడిచే మార్గం శ్రేష్టమైన మన హిందూ ధర్మం. జయ 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 హో భగవద్గీత, జాతి ఖ్యాతిని పెంచే రాత. జయ 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 హో భగవద్గీత, సృష్టినంతటిని. భగవద్గీతను చదవండి, మన హిందువని గర్వించండి. భగవద్గీతను చదవండి, మన హిందువని గర్వించండి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది భగవద్గీత గురించి వివరించిన పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సుభాష్ గారు. మేడం నమస్తే. మేడం రంగనాథ్ సార్ నమస్తే సార్. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం అండి. మేడం ఈరోజు ఒక కథ చెప్తున్నాను మేడం, చిన్న కథ. కథ పేరు వచ్చి సింహం వేట.
ఉమ్, ఒక అడవిలో సింహము తిరుగుతూ ఉంటుందన్నమాట తన ఆహారం కోసము. అయితే దానికి ఫస్ట్ అది కుందేలు కనిపిస్తుంది. కుందేలు కనిపిస్తే కుందేలు చూసి తినడానికి దాని మీదకి వెళ్ళబోతుంటే కుందేలు అంటది, సింహం సింహం నేను చాలా చిన్న జంతువుని, నేను ఏ పాటికి సరిపోతాను నీ ఆహారానికి, నీకు కడుపు నిండదు, కనీసం నీ నాలికి కూడా నేను రుచిగా ఉండను, నన్ను వదిలేసి నువ్వు నాకంటే ఇంకా కొంచెం పెద్ద జంతువు దగ్గరికి వెళ్ళు, నీకు సరిపోతుంది అని చెప్తుంది అనమాట. అయితే ఇది కూడా నిజమే కదా అని చెప్పి ఆ సింహము ఏం చేస్తుందంటే ఇంకొంచెం ముందుకెళ్తుంది. ముందుకెళ్తే అలా మేకపిల్ల కనిపిస్తుంటుంది అనమాట. మేకపిల్ల కనిపిస్తే ఆ మేకపిల్ల కూడా సేమ్ అలాగే తినడానికి వెళ్ళబోతుంటే మేకపిల్ల కూడా నేను చాలా కొంచెం చిన్న ప్రాణిని కదా, నీకు సరిపోను నేను తినడానికి, ఆ ఇంకొంచెం ముందుకెళ్తే నీకు ఏమన్నా వేరే జంతువులు కనిపించవచ్చు కదా, నన్ను వదిలేసే అని చెప్తే సరే అని చెప్పేసి సింహం ఇంకొంచెం ముందుకెళ్తుంది. అలా జింక పిల్ల కనిపిస్తుంది. జింక పిల్ల కూడా సేమ్ అలాగే చెప్తుంది. ఇంకొంచెం ముందుకెళ్ళనేసరికి అక్కడ పెద్ద దున్నపోత కనిపిస్తుంది అనమాట. అయితే దున్నపోత అబ్బాయి ఇంత పెద్ద జీవి కనిపించింది నాకు తినడానికి, మంచిగా ఈరోజు అంతటికీ కడుపు నిండా సరిపోతుంది నాకు తినడానికి అని చెప్పి దాని మీదకి దూకబోతుంది అనమాట. దూకబోతే అదేం చేస్తుంది, తప్పించుకొని పారిపోతుంది అనమాట. పారిపోతే అది చాలా బాధపడుతుంది. అంటే దానికి ఇంకా తినడానికి ఏం ఫుడ్ లేకుండా అయిపోయింది అనమాట. అది పరిగెడుతుంది పరిగెడుతుంది, పొద్దుటి నుంచి తిరిగి తిరిగి ఉండడం వల్ల నీరసంతో అది ముందుకి వెళ్ళలేక దాన్ని వదిలేస్తుంది అనమాట, దున్నపోతుని వదిలేస్తుంది. అయితే ఈ కథ దానికి ఆహారం లేకుండా అయిపోద్ది ఇంకా ఆ రోజు మొత్తానికి. అంటే ఈ కథ వల్ల నీతి ఏంటంటే మనం దొరికిన దాంతో మనం తృప్తి పడాలి, లేని దానికోసం పరిగెడితే ఉన్నది కూడా పోతుంది అనేసి దీని నీతి అనమాట. అంతే. థ్యాంక్ యూ. ఓకే మేడం, మంచి ఇంటి కథ చెప్పారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. నమస్తే మేడం. నమస్తే రంగనాథ్ సార్. పొడుపు కథలండి. ప్రాణం లేని చిన్న పాప అరచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది, ఏమిటది? ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలు చెప్తుంది, ఏమిటది? ఫోన్ సార్. కరెక్ట్ అండి. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది, ఏమిటది? రిపీట్ చేయండి. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది, ఏమిటది? ముగ్గు. ముగ్గు. ముగ్గు కరెక్ట్ మేడం. లాస్ట్ వీక్ అడిగిస్తాను. పేరు కాని పేరు, ఏమి పేరు? కాసుల పేరు. కరెక్ట్ మేడం. గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రమే ఇస్తుంది, ఏమిటది? చెట్టు. చెట్టు ఈ కొబ్బరి చెట్టు. కళ్ళు. తాటి చెట్టు. తాటి చెట్టు. కరెక్ట్ అండి. గీత గాని గీత, ఏమి గీత? భగవద్గీత. కరెక్ట్ మేడం. గోళం గాని గోళం, ఏమి గోళం? ఖగోళమా? కాదు మేడం. గందరగోళం. గందరగోళం కరెక్ట్ సార్. అడవిలో చిన్న గనికి చాలా గదులు, గది ఒక దానికి సిపాయి, సిపాయికి ఒక తుపాకీ, ఏమిటది? తేనెతుట్టి కరెక్ట్ సార్. కరెక్ట్ అండి. ఇద్దరు అక్క చెల్లెలు ప్రపంచం మొత్తం తిరిగి చూసినా ఒకరికొకరు చూసుకోరు. కళ్ళు. 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 కళ్ళు కరెక్ట్ అండి. ఇద్దరు అక్క చెల్లెలు ప్రపంచం మొత్తం తిరిగి చూసినా ఒకరికొకరు చూసుకోరు అనే దానికి ఆన్సర్ వచ్చి కళ్ళు మేడం. కరెక్ట్. ఎర్రగా ఉంటాను గాని నేనెవరితో సరసాలాడను, నన్ను పట్టుకుంటే ఊరుకోను, నేనెవరిని? మేడం ముక్కు కరెక్ట్ అండి.
ఎగిరే పెట్ట, రెక్కలు లేని పెట్ట, ఆటలాడుకునే పెట్ట, పిల్లల పెట్ట, ఏమిటది? ఎగిరే గాలిపటం. పెట్ట, గాలిపటం. కరెక్ట్ కరెక్ట్ అండి. 8 ఎముకలు, తట్టెడు ప్రయోగులు, ఏమిటది? మంచం పనసపండు. మంచం కరెక్ట్ అండి. మంచం కరెక్ట్ అండి. ఎముకలు లేని జీవము ఏటికి పోయింది? ఎముకలు లేని జీవము ఏటికి పోయింది, ఏమిటది? నీ దగ్గర బుద్ధుడు కదా, నేను ట్రాన్స్ఫర్ చేయను. సార్ జలగ. జలగ కరెక్ట్ ఆన్సర్. కిరీటం ఉంటుంది గాని రాజును కాదు, నాట్యం చేస్తాను గాని మయూరాన్ని కాదు, నేనెవరిని? కిరీటం ఉంటుంది గాని రాజును కాదు, నాట్యం చేస్తాను గాని నేను మయూరాన్ని కాదు, నేనెవరిని? కోడిపుంజా సార్? కాదు మేడం. చెప్పేది మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? చెప్పండి సార్. ఆన్సర్ వచ్చేసి నాగుపాము. తల లేదు గాని గొడుగు ఉంటుంది, పాము లేదు గాని పుట్టుంటుంది, ఏమిటది? తల లేదు గాని గొడుగు ఉంటుంది. పుట్టగొడుగు కరెక్ట్. పుట్టగొడుగు కరెక్ట్ అండి. కాయ పువ్వు లేని పంట, ఏమిటది? సార్ ఉప్పు సార్, ఉప్పు. అర్థం కాలేదు సార్. క్రాంతి సార్. ఉప్పు అండి, సాల్ట్. కరెక్ట్ అండి. కోడి గాని కోడి, ఏమి కోడి? కోడి. కోడి. గట్టు మీద రాయి, మినుకు మినుకు రాయి, ఏమిటది? గట్టు మీద రాయి, మినుకు మినుకు రాయి, ఏమిటది? మినుగురు పొరుగు. కాదు మేడం. మేడం కాదు, అదే ఇది ఇచ్చిండ్రు కదా. గొడ్డలు, బంగారం లాంటి బిడ్డలు, ఏమిటది? పనసపండు. కాదు మేడం. చింపిరి గొడ్డలు, బంగారం లాంటి బిడ్డలు, ఏమిటది? మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్న కరెక్ట్ ఆన్సర్. ఎర్రవాడు వస్తే తెల్లవాడు పారిపోయి దాక్కుంటాడు, ఏమిటది? సూర్యుడు చంద్రుడు. అడవిలో పుట్టాను నల్లగా అయ్యాను, ఇంటికి వచ్చాను ఎర్రగా మారాను, తొట్టిలో పడ్డాను తెల్లగా మారాను, నేనెవరిని? అగ్ని అదే మంటారు. కర్ర. కరెక్ట్ ఆన్సర్. దొంగ అండి. ఆన్సర్ వచ్చేసి బొగ్గండి. బారు గాని బారు, ఏమి బారు? సాంబార్. కరెక్ట్. పిల్లలకు ఉచితం, పెద్దలకు బహుమానం, యువత యువకులకు అపురూపం, అందరికి ఇష్టం, ఏమిటది? పిల్లలకు ఉచితం, పెద్దలకు బహుమానం, యువత యువకులకు అపురూపం, అందరికి ఇష్టం, ఏమిటది? ముద్దు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ అండి. హారం గాని హారం, ఏమి ఆహారం? ఆహారం కరెక్ట్ ఆన్సర్. పుట్టినప్పుడు పురుగు, పెరిగితే పువ్వులకు రాజు, నేనెవరిని? సీతాకోక చిలుక అంటే కరెక్ట్ ఆన్సర్. భ్రమరం. బడి అని బడి, ఏమి బడి? రాబడి. పచ్చని గుడిలో ఎరుపు రత్నాలు, ఏమిటవి? దానిమ్మ పండు. కరెక్ట్ అండి. శాఖలున్న ఆకులు లేనిది, ఏమిటది? శాఖలు ఉన్న ఆకులు లేనిది, ఏమిటది? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? బ్యాంక్ బ్రాంచెస్ లాంటివి సార్, అదే సంస్థలు. సంస్థలు కరెక్ట్ ఆన్సర్ మేడం. ప్రపంచం మొత్తం తిరిగేది అన్నిటికన్నా వేగమైంది, ఏమిటది? మనసు. సార్. కరెక్ట్ ఆన్సర్ అండి. జీవిత సత్యాలండి.
దీపం విలువ చీకట్లో, రూపాయి విలువ పేదరికంలో, స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జాడి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా కొందరికి విమర్శలైతే తప్పవు. ఇంకోటి, తల వంచినా ప్రతి ఒక్కరూ తప్పు చేసినట్లు కాదు. వెనక్కి తగ్గినా ప్రతి ఒక్కరూ చేతగాని వాళ్ళు కాదు. కొన్ని సందర్భాల్లో నెగ్గడం కంటే తగ్గడం వల్లనే మంచి జరుగుతుంది. నాలుగోదండి, ఎవరికి తల వంచేది ఆత్మగౌరవం, ఎవరి ఎదుట చెయ్యి చాచినది ఆత్మాభిమానం, ఎవరిని నొప్పించినది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే అందమైన జీవితం. ఇంకోటండి, మనిషిని అర్థం చేసుకోవడానికి మన జీవితం సరిపోదు, కానీ అపార్థం చేసుకోవడానికి మాత్రం అర నిమిషం పట్టదు. ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఆ మనిషి విలువ తెలుసుకొని మాట్లాడాలి. ఓపికకు మించిన తపస్సు లేదు, ఆనందానికి మించిన సుఖము లేదు, కోరికలకు మించిన రోగము లేదు, మరియు దయను మించిన ధనఫలం లేదు. ఇంకోటండి, మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. మంచితనం అనేది మహావృక్షం వంటిది. ఎన్నిసార్లు నరికినా మళ్ళా అది చిగురుస్తూనే ఉంటుంది. ఎంత బాధించినా మంచి వాళ్ళు పరువులకు హాని చేయ తలబెట్టరు. తిరిగి బాధ పెట్టడానికి మన సత్కరించరు. వారి ప్రవృత్తి అంతే. ఒక చిన్న కవిత అండి నాన్న ప్రేమ గురించి. అమ్మలేను లోటు నాన్నతో తీరింది, నాన్న ప్రేమతో నా జన్మ ధన్యమైంది. జన్మించిన నేనే నాకు బ్రహ్మ, జన్మనిచ్చిన నానే నాకు బ్రహ్మ, నన్ను పెంచిన నానే నాకు రెండో అమ్మ. నాతో అడుగులేసి నడక నేర్పింది నానే, నాతో పరుగు తీసి ఈ జీవితాన్ని వెలుగునిచ్చింది నానే. నాన్న అనురాగము నాటిదే నేడు మమకారమై శిరస్సు వంచి మొక్కుతుంది. నాటి నాన్న కష్టమే నేటి నా జీవితం. నానే నాకు దైవం, ఆయన తోడుంటే ఆనందమే నిత్యం. కొన్ని జన్మలైనా ఈ జీవితము నాన్నతోనే, ఎన్ని రోజులైనా ఈ జీవితం నాన్న కోసమే. నాన్న నిన్ను కొడుకుగా పొందే ఒక్క వరం కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను. నీవు నా మీద చూపిన ప్రేమలో కొంతైనా నీకు పంచుతాను. జోకులండి. మొగుడు పెళ్ళాము ఒక దారిలో షికారుకు వెళ్తూ ఉంటారు. దారిలో ఒక పోలీసు బండిని ఆపుతాడు. పోలీస్ మీ బండి పొగ ఎక్కువగా వస్తుందని పొల్యూషన్ పేపర్లు చూపించమని అడుగుతాడు. అప్పుడు మొగుడు చెప్పే సమాధానం అంటే, సారీ సార్, అబ్జర్వ్ చేసుకోలేదు, రేపు చూపిస్తానంటాడు. ఇంతలో పెళ్ళాము ఏమంటుందంటే, మొన్న పోలీస్ ఆపినప్పుడు కూడా ఇలానే చెప్పారు, భలే మాట్లాడతారు మీరు అంటుంది. ఇంతలో భర్త నువ్వు నోరు మూసుకో అని చెబుతాడు. ఈ లోపల పోలీసు మీ లైసెన్స్ వ్యాలిడ్ అయిపోయిందని అడుగుతాడు. ఈ లోపల భార్య ఆల్రెడీ అప్లై చేశానన్నారు, రేపో మాపో వస్తుంది అని భార్య సమాధానిస్తుంది. ఈ లోపల భర్త ఆ కాగితాలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయని ఆ ఏజెంట్ వెధవ రాలేదని భార్య సమాధిస్తుంది. భర్త నువ్వు మరో మాట మాట్లాడితే నోరు కుట్టేస్తానని గదాయిస్తాడు. ఇంతలో పోలీసు ఈయన ఎప్పుడు ఇలానే మాట్లాడతారా అని అడుగుతాడు. భార్య లేదండి, తాగినప్పుడు మాత్రమే ఇలా తిడుతూ ఉంటారు. ఇంకో జోకండి, కొంతమంది మతం కోసము గొడవ పడుతూ ఉంటారు, మరి కొంతమంది డబ్బు కోసం గొడవ పడుతూ ఉంటారు, ఇంకొందరు కులము కోసము గొడవ పడుతుంటారు. మరి ఒక భార్యాభర్తలు మాత్రమే దేనికోసమో తెలియకుండా గొడవ పడుతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ సదావకాశం నాకు కల్పించినటువంటి లలిత మేడం గారికి, రంగనాథ్ సార్ గారికి సదస్సుడు ఆత్మ ప్రణామం. బాగున్నాయి సార్ కథలు, ఇది అలాగే జోక్స్. ఎస్ రాఘవ్ గారు చాలా బాగున్నాయి. సో ఈసారి మీ చాలా బాగున్నాయి సార్. అదే మీ యొక్క పొడుపు కథలకు చాలా మంది రెడీగా ఉన్నారు చూడండి పేసేది. మెయిన్ శ్రీలక్ష్మి మేడం చాలా ఎక్కువ ఆన్సర్ చెప్పినట్టున్నారు కదా. అవునవును సార్. ఓకే
నెక్స్ట్. శ్రీలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ మేడం. మాట్లాడు. పద్యం చెప్తానండి, దాని తర్వాత పాట పాడతాను. ముందు పద్యం చెప్తాను. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, పాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. మనసు నిర్మలంగా లేకుండా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు పనికిరాదు. అలాగే వంట పాత్ర శుభ్రంగా లేని వంట కూడా పనికిరాదు. అపనమ్మకంతో దురాలోచనతో చేసే శివ పూజలు కూడా పనికిరావు అని ఈ పద్యం తాలూకా భావం. కాకుండా పంచపునీతాలు అంటే 5 మంచి సూత్రాలు విని. మొదటిది వాక్శుద్ధి. వేల కోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా నెమ్మదిగా ఆదరణతో పలకరించాలి. అమంగళాలు ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఏ గొడవ పడకుండా పక్కకు వచ్చేయడం చాలా మంచి పని. రెండవది దేహశుద్ధి. మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను మనం ధరించకూడదు. మూడవది భాండశుద్ధి. శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృత తుల్యంగా ఉంటుంది. 4వది కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించిన వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు. 5వది మనశ్శుద్ధి. మనసును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్లించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం కూడా చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండడమే మనశుద్ధి. నమస్తే అండి అందరికీ. ఈ వింటున్న మాస్టర్స్ కి, లలితా మేడం కి, రంగనాథ్ సార్ కి అందరికీ కూడా నా నమస్సుమాంజలి. అదే మేడం. ఎస్ మేడం. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. వేమన పద్యం కదా మేడం? వేమన పద్యం. ఎస్ సార్, వేమన పద్యమే. చాలా బాగుంది. ఆట వెలది. ఎస్ రైట్. ఇంకేదైనా పాట పాడాలా? పాట పాడతారా? పాడతాను సార్. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ, తెటలాయి మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ, తెటలాయి మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్య రాసులే ఏరులైనది కొండ. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్య రాసులే ఏరులైనది కొండ. గాదిలి బ్రహ్మాదిలో కముల కొలను కొండ, గాదిలి బ్రహ్మాదిలో కముల కొలను కొండ. శ్రీదేవుడుండేది శేషాద్రి కొండ, కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ, తెటలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే చిత్త చెరువులైన కొండ. సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ, నిర్వహించి జలధులే చిత్త చెరువులైన కొండ. ఊర్వి తపస్సులే తరువులై నిలిచిన కొండ,
పూర్వపుటంజనాద్రి పొడవాటిది కొండ కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ తెటలాయి మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వరములు పొటారులై వకాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు పొటారులై వకాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసే సంపదలెల్లా గృహల నిండే కొండ కురిసే సంపదలెల్లా గుహల నిండే కొండ విరివైనదిదివో శ్రీ వెంకటాద్రి కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెటలాయ మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే నమస్తే. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాగయుక్తంగా చాలా బాగుంది. ఎస్, చక్కగా పాడారు. సో ఒక ఒక చిన్న కథ చెప్తాను. అంటే Yes. ఇది ఎలా అంటే, మామూలుగా ఒక ఒక రాజు, ఒక రాణి, ఒక రాజ్యం ఉంటుంది. దాంట్లో ఉమ్, రాణి ఎప్పుడు కూడా రాణికి ఆమె దుస్తులను అంటే శుభ్రపరిచేది, వాష్ చేసేది, ఉతికేదంతా ఒక చాకలి ఉంటారు అనమాట. సో చాకలి ఆమె వచ్చేసి ఆమెకి చాలా క్లోజ్గా ఉంటుంది. ఎవరికి? రాణికి చాలా క్లోజ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు అనమాట. ఆమె ఏదైనా ఆ, రాణి ఆ, ఏదైనా బాధపడినా అంటే ఆమె కూడా, చాకలి కూడా చాలా క్లోజ్గా ఆమెకి ఎప్పుడెప్పుడు మంచి సౌకర్యం ఇస్తూ ఆమెకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి సో క్లోజ్గా ఉండడం వలన ఒకరోజు ఆ, జనరల్గా ఆ, ఈ చాకలం వచ్చేసి ఒక రోజు ఏంటంటే చాలా బాధగా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. సో ఏడుస్తూ ఉంటే రాణి చూస్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్యలో అట్లా అన్యోన్య సంబంధం ఉంది కాబట్టి రాణి చూసి ఎందుకు ఏడుస్తుంది అని అడగలేదు. ఆమె ఏడుస్తుందని చెప్పేసి ఈమె కూడా ఏడ్చడం మొదలు పెడుతుంది అనమాట. ఎవరు? రాణి ఏడుస్తుంది. అంటే ఆమె అడిగితే బాగుండదేమో అని ఆమె ఏడ్చింది కదా అని ఈమె ఏడుస్తుంటుంది అనమాట. ఏడుపు మొదలు పెడితే మళ్ళీ ఈమె ఏడ్చిందని చెప్పి రాజు ఏమనుకుంటాడంటే, రాణి ఏడుస్తుందంటే ఏదో సంథింగ్ జరిగింది అని చెప్పి ఆయన ఏడుస్తాడు. ఆయన ఏడిస్తే ఆయన చూసి రాజుని ఏడుస్తున్నాడంటే మరి మంత్రులు ఊరుకో ఉంటారా? మంత్రులు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడ్చారు. వాళ్ళు చూసి ఆ మంత్రుల కింద సేనాధిపతులు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు కూడా ఏడ్చడం మొదలు పెడతారు. మొత్తం అదే ఆ యొక్క ప్యాలెస్, అంటే ఆ యొక్క ప్యాలెస్ మొత్తం అందరు కూడా ఏడ్చడం స్టార్ట్ చేస్తారు. అందరు ఏడుస్తుంటే ఆ పక్కన ఉంటాయి కదా ఇళ్ళన్నీ, అంటే వీళ్ళే ఏడుస్తున్నారంటే ఏమో జరిగిందని వాళ్ళు కూడా ఏడ్చడం మొదలు పెడతారు. అట్లా ఒక ఇంటికి ఇది పాకుతుంది. మొత్తం ఊరంతా కూడా అట్లే ఏడుస్తూ ఉంటారు. ఒక సాధు ఎంటర్ అవుతాడు. ఆ ఊర్లోకి ఎంటర్ అయితే ఫస్ట్ ఇంటికి పోగానే వాళ్ళు ఏడుస్తుంటారు. ఎందుకు మీరు ఏడుస్తున్నారంటే, అది ఆ పక్కింటి వాళ్ళు ఏడుస్తున్నారని. అవునా అని చెప్పి అట్లే వెళ్తూ ఉంటాడు ఆయన. వెళ్తే చివరికి ఎక్కడికి వస్తుందంటే రాజభవనానికి వస్తుంది. అక్కడ వచ్చి అడుగుతాడు ఆ సేనాధిపతులను, ఎందుకు ఏడుస్తున్నా? ఆ మంత్రులు ఏడుస్తున్నాను. మంత్రులు అడిగితే రాజు ఏడుస్తాడు. రాజు అడిగితే రాణి ఏడుస్తుంది కదా, అందుకు నేను ఏడుస్తున్నాను. రాణి అడిగితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అదే మా చాకలామ ఏడుస్తుందంటే, చాకలామని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా గాడిద పిల్ల చచ్చింది అందుకని ఏడుస్తున్నది. సో ఇట్లా అర్థమైందా? అంటే గాడిద పిల్ల చేస్తే మొత్తం ఊరంతా ఏడ్చింది. అంటే ఈ విధంగా మన జీవితాలు కూడా ఎలా ఉంటాయంటే, ఎప్పుడు ఒకే రీతిలో, అంటే ఇప్పుడు మా ఫాదరు ఓ జాబ్ చేశాడు, నేను ఆ జాబ్ చేయాలి, నేను కూడా అలాగా ఒక ఫ్యామిలీ, ఒక పిల్లలు, ఇది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. లేదంటే మా తండ్రి బిజినెస్ చేసేవాడు, ఆ బిజినెస్ మాత్రం నేను చేస్తాను. ఇక దాంట్లోనే చిక్కుకొని పోయి, అంటే అక్కడ ఏమవుతుందంటే ఎలాంటి ఆ ఆలోచన అనేది, అంటే మనము దాన్ని మించి మనం ఎలాంటి ప్రయత్నం చేయమన్నమాట. ఇప్పుడు కూడా మనం యాక్చువల్గా ఏంటి, వచ్చింది భూమి మీదకి, ఓకే, ఇక్కడ ఏదో మా అంటే మా తండ్రిదండ్రులు ఏం చేస్తున్నారు, మా పూర్వీకులు ఏం చేస్తున్నారు, నేను అదే చేయాలి, దాన్ని ఇంకా వృద్ధి చేయాలి,
ఇలాంటి ఆలోచనలు తప్ప కొంత విభిన్నంగా ఆలోచించి అసలు ఎందుకు వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, మనం ఏం 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 సాధించాలి, ఆ? సో మనము ఆ యొక్క ఆత్మ చైతన్యం వైపు వెళ్ళాలి, ఆత్మ సాక్షాత్కారం సాధించాలని ఎవరు ఆలోచించట్లేదు. అదే గుడ్డిగా అనమాట. వాళ్ళు ఏం చేశారు, మనం అదే చేస్తాం అంతే. సో దాంట్లో ఏదో గొప్పగా మనం సాధించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎవరితో సౌండ్ వస్తుంది? ఎస్, రైట్. సో ఇలాగా మిత్రులారా, ఇక్కడ ఏంటంటే దీని నీతి ఏంటంటే, మనం కూడా ఎవరో మన తల్లి తండ్రి ఏం చేశారో మనం అలా చేస్తూ ముందుకు వెళ్తున్నామే కానీ దానికి మించి అసలు మన జీవితం యొక్క పరమావధి ఏంటి, జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటి, మనం ఏం చేయాలి, ఎందుకు వచ్చాం, సో అది కొద్దిగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మన జీవితానికి సార్థకత, మన జీవితంలో ఉన్నతంగా మనం ఎదుగుతాం, ఆత్మ చైతన్యం ఆత్మ సాక్షాత్కారం పొందుతాం కదా. సో అది అలా చేయాలనేది మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో చేశారు మనం అదే చేస్తాం చేస్తాం మళ్ళీ అంటే ఆ పనులు చేసుకొని అది దాన్ని ఇంకా వృద్ధి చేసి చివరికి చేస్తాం. ఇంతే జరిగేది. సో చివరికి ఆ జీవితాన్ని వదిలేసిపోతూ ఉంటాం అంతే. ఏమొచ్చింది? వాళ్ళు చేశారు, మనం చేశాం, మళ్ళీ మనం వెళ్ళిపోయాం, మన వెనక ఇంకెవరు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఇదే ఎలా అయిపోయిందంటే ఆ, ఇది ఇక్కడ ఈ కథలో జరిగినట్టుగా వాళ్ళు 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 అట్లా అట్లా అయిపోయింది. కానీ విభిన్నంగా మనం పోవట్లేదు. విభిన్నంగా మన జీవనశైలి, మన జీవితాన్ని దానికి ఒక సార్థకత, ఒక పరమార్థం మనం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి ధ్యానం ఉపయోగించుకోవాలి, స్వాధ్యాయం ఉపయోగించుకోవాలి, సజ్జన సంగతి ఉపయోగించుకోవాలి. వాయిస్ బ్రేక్ వచ్చింది. చేసుకొని మనము మన జీవితాన్ని అత్యున్నతంగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా చేయాలనేదే ఈ ఈ యొక్క చిన్న కథ యొక్క సారాంశం. ఓకే, రైట్. ఎస్, చాలా బాగుంది సార్. ఇక్కడ ఎందుకు వచ్చాము, ఏంటి కారణం ఏంటి అనేది గ్రహించకుండా వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం దాన్ని ఫాలో అయిపోతున్నాము అంతే. అంతే. కావాలంటే చూడండి, ఒక కార్పెంటర్ కూడా కార్పెంటరే, అంతే, ఇంకేం ఉండదు. సో ఇంకెవరైనా ఒక ఇంజనీర్ ఉంటే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డాక్టర్ కొడుకు మళ్ళీ డాక్టర్ చేసి వాళ్ళ కొడుకు వాడు డాక్టర్ చేసి, ఇంతే తప్ప అక్కడ ఎలాంటి విభిన్నంగా ఆలోచన కానీ అవకాశం కానీ కొద్ది కూడా మనం ఇవ్వట్లేదు అనమాట. సో అలాగ తల్లిదండ్రులు అలానే ఉన్నారు, పిల్లలు కూడా వాళ్ళను అట్లే అనుకరిస్తున్నారు. మనం గమనించవచ్చు కావాలంటే. ఓకే, సో అది ఎన్నో ప్రొఫెషన్స్లో ఎన్నో విధాలుగా సొసైటీలో ఆ విధంగా సమాజం నడుస్తుంది అది. సో అలాంటప్పుడు ఒక కొత్త వ్యక్తులు, ఒక ఉన్నత వ్యక్తులు, ఒక ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? తయారయ్యడానికి అవకాశం ఈ సొసైటీ ఇవ్వట్లేదే. సొసైటీ ఇవ్వట్లేదు, మనం తీసుకోవట్లేదు, రెండు జరుగుతున్నాయి అన్నమాట. సో దాంట్లోనే ఇట్లాంటి మహాత్ములు వచ్చి, పత్రిసార్ లాంటి మన మహాత్ములు వచ్చి ఈ భూమి మీద ఆ యొక్క ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కొంత ప్రేరణ కలిగించి కొత్త విభిన్న వ్యక్తులను, ఉన్నత ఉన్నత లక్షణాలు కలిగిన వ్యక్తులను తయారు చేయడానికి ఇక్కడ వచ్చి ఆయన చెప్పినటువంటి ఆ బోధనలు మనం తయారయ్యారు. ఇక్కడ ఉన్నట్టు అందరూ కూడా విభిన్న వ్యక్తులే, అంటే విభిన్నంగా ఆలోచించే వాళ్ళే. భిన్నంగా ఆలోచించాలి కదా, ఒక బుక్ ఉంది కదా, భిన్నంగా ఆలోచించు. అలా మనం కూడా భిన్నంగా ఆలోచించాలి. ఓకే, సో వాళ్ళు ఎవరో చేశారు, మనం చేయాలి. సో దానికి మించి అటు లేదు ఇటు లేదు, అదే చేసుకుంటూ ముందుకెళ్ళాలి. జీవితం అంతా ఒకే గుడ్డెద్దు చేలబడినట్టుగా, సో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు అనమాట. చివరి వరకు చివరి లాస్ట్ శ్వాస వరకు కూడా అదే దాంట్లోనే మునిగి తేలి ఇక ఏం వేరే ఆలోచన లేదు. ఎలాంటి మన అంతర్గతంగా ఏంటి అసలు నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం ఏంటి, దీని యొక్క రహస్యం ఏంటి, ఏం జరుగుతుంది, ఈ సృష్టిలో ఏం జరుగుతున్నాయి, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, ఎవరు ఆలోచిస్తున్నారు వెళ్ళి. సో దానికి ఇలాంటి మహాత్ములు వచ్చినప్పుడు కొంత మన యొక్క ఆలోచన శైలిలో, ఆలోచన సరళిలో ఆ మార్పు తీసుకొచ్చి దాన్ని మనకు ప్రేరణ కలిగించి వెళ్తూ ఉంటారు. అంటే బీజాలు వేస్తారన్నమాట, విత్తనాలు చల్లిపోతారు వాళ్ళు. అవి నిదానంగా మొక్కలై ఇలాగా మనలాగా అందరు మాస్టర్స్ లాగా అవి పెరుగుతూ వస్తాయి. మొక్కలై మానలై పెరిగి ఇంకా వాటి కింద ఎన్నో చిన్న చిన్న మొక్కలకి ఎన్నో జంతువులకి సంరక్షణ ఇచ్చేంత ఆ పరిస్థితికి తీసుకొస్తారు అనమాట. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో జరుగుతున్నటువంటి సో అత్యుత్తమైనటువంటి ఒక ప్రాసెస్ మిత్రులారా. రైట్, ఓకేమా, ముందుకెళ్ళండి. శోభారాణి మేడం.
నమస్తే మాస్టర్స్. నమస్తే. దేవుడి ఇంటికి సరైన దారి. రామాపురం అనే ఊళ్ళో రైలు దిగండి. నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకు సాగండి. ప్రార్థన అనే వంతెనను దాటండి. కర్మ అనే సర్కిల్ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్ లైట్ అక్కడ వెలుగుతూ ఉండవచ్చు. సుకర్మ అనే పచ్చ లైట్ వెలిగాక ముందుకు సాగండి. భజన మండలి అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి. వీటి పేర్లు అసలు ద్వేషం నందు ప్రతీకారం వీధి. ద్వేషం సందు, ప్రతీకారం వీధి. వాటిని వదిలి 4వ సందులోకి తిరగండి. దాని పేరు సత్సంగం వీధి. పక్కనే కనబడే వదంతుల వీధిలోకి వెళ్ళకండి. అది 1 వే రోడ్డు. కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్ వస్తుంది. అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు వ్యామోహం, కుడివైపు రోడ్డు పేరు వైరాగ్యం. వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి. ఎదురుగా మీకు కైవల్యం అనే మరో చౌరస్తా కనిపిస్తుంది. దయగల హృదయం భగవన్ నిలయం అన్న బోర్డున్న తెల్ల రంగు ఇల్లు కనిపిస్తుంది. గేటు దగ్గరున్న ముక్తి అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది. ఇది దేవుడి ఇంటికి సరైన దారి. మీరు మీ బంధుమిత్రులకు కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా రకరకాల సాధన ఏదైనా కానీ చేసేవారు ఎవరైనా కానీ తెలుసుకోవాల్సిన సూక్ష్మ విషయం ఇదే. ఓకే అండి. ఎస్ మా, చాలా పొడుపు కథలు బాగుంది, చాలా బాగుంది. ఎస్, చెప్పండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. కవ్వం 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 మేడం. కథ. అవునండి. అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీదే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండు తొక్కాను, గుప్పెడు బూడిద అయ్యాను. ఏమిటది? చెప్పండి మేడం. మేడం మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? అమ్మ కడుపున పడ్డాను, అంతా సుఖాన ఉన్నాను, నీచే దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండె తొక్కాను, గుప్పెడు బూడిద అయ్యాను. ఏమిటది? పిడకనా? బొగ్గు అనుకోవచ్చు మేడం. కాదండి. పిడక? పిడక. బొగ్గు కరెక్ట్. బొగ్గు పిడక కరెక్ట్. పిడక. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, మహాలక్ష్మి లాగుంది. రోకలి. కాదండి. చీపురు. కాదండి. గడప అని చెప్పారు మేడం ఎవరు? కడప. అవునండి. అడుగులు ఉన్న కాళ్ళు లేనిది. ఏమిటది? అడుగులు ఉన్న కాళ్ళు లేనిది. ఇవి మీటర్ దెబ్బ కదా చే- మేడం. చేరు కాదు. టేప్ టేప్. స్కేల్. టేప్ మేడం. స్కేల్. గజం బద్ద స్కేలు. అంటారు. అవునండి. గజం బద్ద అంటారు కదా. అవునండి. ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే. అమ్మ అని నన్నెవరూ పిలవరు. ఏం చేయాలన్నా నన్నే అడుగుతారు. ఏమిటది?
భూమి భూమి మేడం, నేల. కరెక్ట్ అండి, అవును. కాళ్ళు ఉన్న పాదాలు లేనిది. అక్కడ కింద రాగవేస్తారు రాస్తారు. రాఘవ సార్కు మొత్తం తెలుసు అన్ని. కాళ్ళు ఉన్న పాదాలు లేనిది ఏంటది? పేరు. అవునండి. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గాని లెక్క వేసేవారు లేరు. నక్షత్రాలు. సార్ మీరు కాకుండా ఎవరైనా చెప్పొచ్చు. ఓకే మేడం, సైలెంట్. అదే మీరు లాస్ట్ చెప్తుంది. ఓకే. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు 1,000,000 పూలు, అన్ని పువ్వుల్లో 2 కాయలు. ఏంటది? సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు. ఇంకొకటి ఆకాశం చుక్కలు. నక్షత్రాలు. నక్షత్రాలు. అవును. అవునండి. అడవిలో పుట్టాను, మేదరింట్లో మెలిగాను, వంటి నిండా గాయాలు, కడుపు నిండా గేయాలు. లోటు. అవునండి, అంతే. మా అవతార్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఓకే అండి, అంతే. థ్యాంక్ యూ మేడం. మీరు చూపించిన ముక్తి మార్గము చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సిన దారి అది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కుటుంబ కథలు కూడా బాగున్నాయి. థ్యాంక్ యూ. విష్ణుకాంతం మేడం. అన్మ్యూట్ తీసుకోండి. విష్ణుకాంతం గారు. విష్ణుకాంతం గారు మేడం ఉన్నారా? పాట పాడతాను మేడం. ఓకే ఓకే. నీ ధర్మం నీ సంఘం నీ దేశంలో జాతిని నడిపిన నీతిని నిలపిన మహనీయులనే మరవద్దు. నీ ధర్మం నీ సంఘం నీ దేశంలో మరవద్దు. జాతిని నడిపిన నీతిని నిలపిన మహనీయులనే మరవద్దు. సత్యం కోసం సతినే అమ్మినదెవరు? హరిశ్చంద్రుడు. తండ్రి మాటకై అడవి కానలకేగినదెవరు? శ్రీరామచంద్రుడు. అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా? లక్ష్మణ. పతియ దైవమని తరించిపోయినదెవరమ్మా? సీతమ్మ. ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం. అనుసరించుటే నీ ధర్మం. నీ ధర్మం మరవద్దు. జాతిని నడిపిన నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు. చాపకూడితో సమతను నేర్పిన నాటి అలనాటి బ్రహ్మన్న. చాపకూడితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న. వితంతువులకు విధివాతను మార్చెను, బతుకులు పండించే కందుకూరి. తెలుగు భారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దినది గురజాడ. ఆ సంస్కర్తలు ఆశయ రంగము నీవు నిలచిన సంఘం. స్వతంత్ర భారత సారథి అయి సమరాన్ని దూకే నేతాజీ. సత్యాగ్రహమే సాధనంబుగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ. గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి. తెలుగు వారికి ఒక రాష్ట్రము కోరి ఆవుతి అయ్యను అమరజీవి. ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం.
నీవు పుట్టిన ఈ దేశం నీదే, నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు. జాతిని నడిపిన నీతిని నిలపిన మహనీయులనే మరవద్దు, మహనీయులనే మరవద్దు. ఈ అవకాశం ఇచ్చిన మహత్తర ఫౌండేషన్ వారికి అందరికీ కృతజ్ఞతలు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఇలా చక్కగా పాడారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. జానకి మామిడి. సార్ నమస్తే మేడం. నమస్తే అమ్మా. బద్ధజీవులు భగవంతుణ్ణి ఎన్నడూ స్మరించరు. తీరిక సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతోనూ నిష్ప్రయోజనమైన పనులలోనూ వెళ్లదీస్తారు. కారణం ఏమైనా అడిగితే ఏమీ చేయకుండా ఊరకే ఉండలేను, అందుకే ఈ కంచె కడుతున్నాను అని జవాబిస్తారు. పొద్దుకు పోకపోతే పేకాటలో కాలం గడుపుతారు. భక్తుడు అడుగుతున్నాడు, మహాశయ, మరి ఇలాంటి సంసార జీవులకు తరుణోపాయం లేదా? నిశ్చయంగా ఉంది. అప్పుడప్పుడు సాధు సాంగత్యము, నిర్జన ప్రదేశానికి వెళ్ళి భగవత్ చింతన చేయాలి. దానికి తోడు వివేచన చేయాలి. భక్తి విశ్వాసాలను ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. విశ్వాసం కలిగితే చాలు. విశ్వాసాన్ని మించినది మరేదీ లేదు. విశ్వాసానికి ఎటువంటి శక్తి ఉందో నువ్వు విని ఉన్నావా? పురాణాలలో ఇలా పేర్కొనబడి ఉంది. సాక్షాత్తు పూర్ణ బ్రహ్మ నారాయణుడైన శ్రీరాముడు లంకను చేరడానికి సముద్రం మీద సేతు నిర్మించవలసి వచ్చింది. కానీ హనుమంతుడు శ్రీరామనామంపై విశ్వాసం ఉంచి ఒక్క గెంతుతో సముద్రాన్ని లంకించి అవతల తీరం చేరాడు. అతడికి సేతువు అవసరం లేకపోయింది. అప్పుడు ఒక వ్యక్తి సముద్రాన్ని దాటబోతున్నాడు. విభీషణుడు ఆకు మీద రామనామాన్ని రాసి ఆ వ్యక్తి ఉడుపులో ఒక కొసకు దాన్ని కట్టి అతడితో ఇలా అన్నాడు, భయపడొద్దు, విశ్వాసంతో నీటి మీద నడిచిపో. కానీ ఒక్క మాట, నీకు విశ్వాసం నశించిన మరుక్షణమే నీటిలో మునిగిపోతావు సుమా. ఆ వ్యక్తి సునాయాసంగా నీటి మీద నడిచిపోయాడు. హఠాత్తుగా అతడికి తన ఉడుపుకు ఏం కట్టి ఉందో చూడాలని కుతూహలం కలిగింది. అతడు దాన్ని విప్పి చూస్తే ఒక ఆకు మీద రామనామం రాసి ఉండడం కనబడింది. ఇదేమిటి, ఒట్టి రామనామమేనా దీనిపై రాసి ఉంది అనుకున్నాడు. అతడి మనసులో సందేహం తలెత్తిన ఆ క్షణంలోనే నీటిలో మునిగిపోయాడు. ఎవడికి భగవంతుడి మీద విశ్వాసం ఉంటుందో అతడు ఆ విశ్వాస బలంతో మహాపాపాల నుండి ఉద్ధరించబడతాడు. ఇలాంటి కార్యాన్ని తిరిగి ఎన్నడూ చేయనని అతడు భగవంతుడికి మొరపెట్టుకుంటే అతడు దేనికి భయపడక్కర్లేదు. ప్రతి మనిషికి విశ్వాసం ఉండాలి అని ఈ చిన్న స్టోరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విశ్వాసం గురించి మంచి విషయం చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఓకే మిత్రులారా, మనం ఇంతవరకు కూడా మన యొక్క మాస్టర్స్ యొక్క అద్భుతమైన పాటలు అన్నీ విన్నాం. సో వాళ్ళు అంటే మంచి కథలు కూడా చెప్పారు, ఎంతో నీతివంతమైన కథలు. సో ఇప్పుడు ఈరోజు దీంట్లో భాగంగానే ఈ కార్యక్రమంలో భాగంగా కడతాల గురించి కొంత విషయం చెప్తాను. కడతాల కార్యక్రమం మనం చేయబోతున్నాం కదా, ఆగస్టు 16, 17 అంటే శనివారం ఆదివారం 2 రోజుల సంగీత ధ్యాన యజ్ఞం మరియు సమగ్ర స్వాస్థ్య కార్యక్రమం నడిచిపోతుంది. మనము చేయబోతున్నాం. అంటే అందరు ధ్యాన మిత్రులు కూడా దీంట్లో భాగవహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేయాలి, అందరం కూడా ప్రయత్నం చేయాలి. దీంట్లో అయితే ఇంతవరకు మనం చేసిన ప్రయత్నంలో గూగుల్ ఫామ్లో వచ్చేసి ఒక నియర్లీ ఒక 60 వరకు రిజిస్టర్ అయింది. వాట్సాప్లో రిజిస్టర్ అవుతున్నాయి, బట్ ఇంకా అది కూడా ఇంకా పెంచాలి. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ మెంబర్స్ని మనము సుమారు అంటే ఒక 500 మందికి అక్కడ ఉండడానికి వస్తాయితేనేమి, ఆహార భోజన సదుపాయాలు అయితేనేమి అన్ని చేయబోతున్నాం. కాబట్టి అన్ని చోట్ల నుంచి కూడా తెలంగాణ, ఆంధ్ర అన్ని చోట్ల నుంచి కూడా మన యొక్క ధ్యాన మిత్రులు మరి మిగతా ఏ గ్రూపులు అయితే ఉన్నాయో అన్నీ కూడా PSSMలో అన్నిటికీ
ఒక కొన్ని సలహాలు నేను చెప్తాను, దయచేసి అందరు రాసుకొని అందరూ కూడా వీటిని మళ్ళీ చేస్తూ వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మనం వీక్లీ 2-3 సార్లు జూమ్లో మీట్ కావడం జరుగుతుంది, ఖచ్చితంగా జరగాలి. సో అది కోర్ మీటింగ్లో ఉన్నటువంటి అందరూ కూడా రావాలి. సో దీంట్లో ఏంటంటే కొన్ని సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్విటేషన్ పంపించి వాళ్ళ గ్రూపుల్లో పంపించమని చెప్పాలి. ఓకే, ఎందుకంటే మనకి ఎవరైతే గూగుల్ ఫామ్లో జాయిన్ అవుతారో అదే కన్ఫామ్. మనకి వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళ ఊరు అంతా మెన్షన్ చేస్తే వాళ్ళు వస్తున్నారంటే లెక్క మనకి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సీనియర్ మాస్టర్స్ ఎవరెవరైతే ఉంటారో మనకి ఇక్కడ సీనియర్ మాస్టర్ చాలామంది టీచింగ్ చేయడానికి వచ్చారు, తర్వాత మీకు కూడా పరిచయాలు ఉంటాయి అందరికీ ఒక్కొక్కరికి. సో వాళ్ళందరికీ కూడా ఇది పంపించి స్పెషల్గా వాళ్ళని ఇన్వైట్ చేయడమే కాకుండా వాళ్ళ గ్రూపుల్లో పంపించమని చెప్పాలి అందరికీ. అది చాలా ఇంపార్టెంట్. సో అదొకటి. మెయిన్గా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికి కూడా దీన్ని పంపిస్తూ, తర్వాత పిరమిడ్ సెంటర్స్ కూడా పంపించచ్చు. అనేక పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకి పంచితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడంతా కూడా వాట్సాప్ ఎక్కువగా ఉంది కదా, మనం పోయి సపరేట్ పాంప్లెట్ ఇవ్వకపోయినా వాట్సాప్లో వెళ్తే వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ వెళ్తారనమాట. సో తర్వాత పిఎంసి తెలుగు ఎవరికైనా పరిచయం ఉంటే వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళతో కూడా కొద్దిగా న్యూస్ చెప్పియచ్చు కావాలంటే ఇట్లా కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి. తర్వాత లైట్ వర్కర్స్ టీవీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, మేజర్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో కూడా మనం ప్రయత్నం చేయొచ్చు, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నం చేయొచ్చు. సో హైదరాబాద్లో గురుస్థాన్ ఉంది, అదొక పెద్ద సెంటర్, అది వాళ్ళకు కూడా చెప్పొచ్చు. మెయిన్గా హైదరాబాదు సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని పిరమిడ్ సెంటర్స్, పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళని ఇన్వైట్ చేయడమే కాకుండా వాళ్ళ ద్వారా వాళ్ళ గ్రూప్స్కి పంపించమని చెప్తే వాళ్ళు కూడా సర్క్యులేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది కూడా ఒక ప్రయత్నం జరగాలని చెప్తున్నాను. సో మామూలుగా అయితే మనం చేస్తున్న ప్రయత్నం వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ కాల్ చేయడము, వాళ్ళను పిలిచడము, వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో అయితే అదొక ప్రయత్నం సరిపోదు, ఇలాంటిది కూడా, ఎందుకంటే మన 500 మెంబర్స్ అక్కడ రావాలి కాబట్టి. సో ఈ కార్యక్రమానికి మనం కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మన ఆల్రెడీ మన దాంట్లో మాతా ఫౌండేషన్లో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి అందరికి కూడా ఈ యొక్క సంగీత ధ్యాన యజ్ఞంతో పాటు సమగ్ర స్వస్థ కార్యక్రమాలు మనం చేస్తున్నాం అద్భుతంగా, అన్నీ కూడా తెలియజేయడం అనేటువంటిది మన బాధ్యత. సో దానికోసం ఈ కొత్త ప్రయత్నాలు కూడా చేయవలసిందిగా నేను అందరినీ కోరుచున్నాను. సో ఎందుకంటే మనం అనుకున్న ఓన్లీ ప్రాత ప్రయత్నాలు కాకుండా మన వాట్సాప్ గ్రూపుల్లోనే చేస్తున్నాం, ఇంకా రెస్పాన్సెస్ ఇంకా ఎక్కువగా రాలేదు. దీని అంతటిని కూడా ఇంకా ఇలాంటి వేరే వేరే ప్రయత్నాలు చేయవలసిందిగా నేను మీరందరినీ కూడా కోరుచున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ మీరు కూడా మాట్లాడవచ్చు దీని మీద ఇంకొక 5 నిమిషాలు మనం కార్యక్రమాన్ని క్లోజ్ చేసే ముందు. సో మీరు ఎవరైనా దీని గురించి మీ అభిప్రాయం కావచ్చు, మీ సజెషన్స్ కావచ్చు, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు మీ యొక్క అభిప్రాయాలు, సజెషన్స్ ఇవ్వచ్చు. ఓకే, రైట్. ఎస్ మేడం. సార్ షూర్, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తాం సార్. మీరు చెప్పినట్టు సీనియర్ మాస్టర్స్కు ఇన్విటేషన్ పంపించడం, వాళ్ళ గ్రూపుల్లో పెట్టడం, అలాగే మిగతా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మాస్టర్స్కి కానీ పిఎంసి తెలుగు కూడా తెలిసిన వాళ్ళను నేను విచారిస్తున్నా సార్, ఎవరి ద్వారా వెళ్ళాలి అనేది వాళ్ళకు. అలాగే లైట్ వర్కర్స్ టీవీ అయితే నరేంద్ర అసూరి గారు, వాళ్ళతో కూడా చెప్పడం జరుగుతుంది. గురుస్థాన్ అనేది తెలియదు, విచారించుకొని ఖచ్చితంగా పంపిస్తాను సార్. ఎస్, అందులో అదే హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి అన్ని మెడిటేషన్ సెంటర్స్ పంపించచ్చు. ఎస్ సార్, షూర్. హైదరాబాదు ఆ చుట్టూ ఉన్నటువంటి 2-3 డిస్ట్రిక్ట్స్ కానీ హైదరాబాదు మొత్తం ఏ సెంటర్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ మనం వాళ్ళ నంబర్స్ ఎలా దొరుకుతాయో చూడండి. సో వాళ్ళందరికీ పంపించి పర్సనల్గా ఇన్వైట్ చేస్తే ఇంకా మంచిది, వాళ్ళు కూడా అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ధ్యానము జ్ఞానం అనేది దాంతోపాటు ఇంకా అనేక విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పాలి. అది కూడా పిరమిడ్ లోపల ఈ కార్యక్రమం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎస్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మీ సలహాలు, సూచనలు ఈ ప్రోగ్రామ్ గురించి మీకు తెలిసిన విషయాలు ఏదైనా మాట్లాడాలనుకున్నా చక్కగా అన్ని తీసుకొని హ్యాండిల్ చేసి మాట్లాడండి. సో ఇప్పటికే మనం పాంప్లెట్ కూడా ఇచ్చినాం కాబట్టి మీరు అందరూ కూడా పాంప్లెట్ ప్రింట్ చేసుకొని కూడా మీ ఏరియాలో మీ ఏరియాల్లో మీరు ఎక్కువగా ప్రచారం కూడా చేయొచ్చు, అవకాశం కంపల్సరీ తీసుకోవాలి. ఇది ఒక మనం ఇంతవరకు జ్ఞానం నేర్చుకున్నటువంటి ఈ యొక్క విశ్వం మనకు నేర్పించింది, దానికి తిరిగి మనం ఏం చేయగలమంటే ఇట్లాంటి ప్రచారం చేసి ఇంకా 4 మందికి, ఎక్కువ మందికి మనం నేర్చుకుంది ఇంకొకరికి
అందేలాగా చూడడమే మన యొక్క బాధ్యత. సో ఎప్పుడైతే ఇది ఎలాంటిదంటే మనము మంచి కర్మల్లో అంటే పుణ్యకర్మలు, మంచి కర్మలు, మనము సేవ అనేది అతి అద్భుతమైనటువంటి కర్మ అది. ఓకే, సేవ అనేది ఇప్పుడు మనము ఇన్ని రోజుల నుంచి కూడా మాధవ ఫౌండేషన్లో పత్రి సార్ బోధనలు మరి అనేక ఇంకా ఇతర జ్ఞానం మనం తెలుసుకున్నాం. దీనికి రిటర్న్ మనం ఏమివ్వగలం అంటే దేనికి ఇవ్వగలం? ఈ విశ్వానికి మనం ఇవ్వగలం. సో దాన్ని ఎలా అంటే సేవ రూపంలో ఇవ్వాలి. అది ఎలాంటి సేవ అయినా కానీ తన్ మన్ ధన్ అని చెప్తాం. ఆ విధంగా మనం ఏమైనా చేయొచ్చు. ప్రచారం ఇంకా ఎక్కువగా ప్రచారం అంటే ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మంది తెలియజేసిన దాంట్లో ఇంకా ఏమేమి చేయొచ్చో ఆలోచించుకొని చేయండి. దానివల్ల మన మన కర్మ కూడా అంటే మనము తిరిగి ఈ యొక్క విశ్వానికి మనం సేవ చేయడం వల్ల మన కర్మను మనం తీర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో మనం అది ఖచ్చితంగా చేయాలి. అది ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయడానికి మనం అందరము ప్రయత్నం చేయొచ్చు. రైట్. సో ఎవరు మాట్లాడతారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. టైం ఎక్కువగా అయింది ఆల్రెడీ. మీ అభిప్రాయం కావచ్చు, మీ సజెషన్స్ కావచ్చు, తర్వాత మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు కూడా అందరికీ తెలియజేయవచ్చు ఈ కార్యక్రమం గురించి. ఎస్పెషల్లీ 80% దీన్ని ఈ ప్రోగ్రామ్ను అలక్ష్యం చేయకూడదు. ప్రోగ్రామ్ను అలక్ష్యం చేయకూడదు. ఇక్కడ ఎవరిది శబ్దం వస్తుంది? రైట్. ఎస్ సార్, ఓం ప్రకాష్ సార్ చెప్పండి సార్. ఆత్మీయ ప్రణామాలు సభ్యులందరికీ. మీకు ఎస్ సార్. మంచి ఫౌండేషన్ ప్రొవైడ్ చేసి అందరిని ఎన్లైటన్ చేస్తున్నారు. అందులో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గ్రూప్స్. మీన్ సిమిలర్ టైప్ ఆఫ్ అనుకంటే మీరు స్పెషల్గా హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఇంటిగ్రేటెడ్గా ఇట్ ఈస్ ఏ యూనిక్. ఫ్రైడే సమగ్ర జీవన విధానం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. తర్వాత ఈ ప్రోగ్రామ్ కి మీరు డొనేషన్స్ ఏవైతే ఇస్తున్నారో 80G ఎగ్జామ్షన్ ఉంటుందా వాటికి? ప్రస్తుతానికి లేదు సార్, అది ఇంకా రాలేదు. అది ఫౌండేషన్కి అది ఇంకా రాలేదు. అది బహుశా ఇంకొక టైం పట్టొచ్చు. ప్రస్తుతానికి అయితే అది లేదు. మామూలుగానే అకౌంట్కు రావచ్చు. అకౌంట్ కానీ జీపే కానీ ఫోన్పే కానీ వస్తుంది మనకు. అయితే ఫౌండేషన్ నుంచి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఇస్తాం. ఇప్పుడు ఎవరైనా పంపించినా కానీ వాళ్ళకి కావాలంటే రిసిప్ట్ మనం అందజేయగలం. ఓకే అండి. అంటే 80G అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉన్నప్పుడు కొందరు అవును ఈజీగా ఇస్తారు. అది అర్థమైంది. అది నెక్స్ట్ చేయాలి ఇంకా. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రవీంద్రరావు గారు, క్రాంతి సార్, యాక్టివ్ మెంబర్స్, ఇంకా ఇంకా మిగతా వాళ్ళు కూడా మీ సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఈ ప్రోగ్రాం గురించి మీకు ఎలా అనిపించింది, ఈ ధ్యాన మహాయజ్ఞం గురించి మాట్లాడచ్చండి హ్యాండ్ రైజ్ చేసి. సార్ నమస్తే సార్. ఈ ఫోన్ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్. కానీ వాళ్ళు యూట్యూబ్ అది దాంట్లో వాట్సాప్ లో తీసుకుంటున్నారా లేదో మనకు తెలియటం లేదు కదా సార్. కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఎవరు కూడా మేము కాదంటం లేదు. చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. మనకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా కాదంటం లేదు. బాగా రెస్పాండ్ అవుతున్నారు. అట్లాగే కొద్దిగా సేవలో పాల్గొనాలని అన్నప్రసాదం గురించి చెప్పినా కూడా ఓకే సార్ అని చెప్తున్నారు సార్. బాగా రెస్పాండ్ అవుతుంది. రైట్. అయితే వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అలా ఎవరైతే అదే అది చెప్తున్నాను సార్. వాట్సాప్ లింక్ లో చేరండి, తర్వాత గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఆ ఫిల్అప్ చేసినప్పుడు మాకు తెలుసు ఎంతమంది వస్తున్నారో ఐడియా కోసం సార్. అది ఖచ్చితంగా చేయాలని చెప్తున్నాం సార్. అట్లాగే అంటున్నారు. కానీ మనం చేసింది లేదో మాకు తెలియదు కదా.
కానీ వాళ్ళు మాత్రం రెస్పాన్స్ మాత్రం బాగుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే చెప్పింది జాగ్రత్తగా వింటున్నారు, మళ్ళా కూడా అడుగుతున్నారు, చెప్తున్నారు. ఓకే రైట్ అండి. కొత్తగా మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కొన్ని సలహాలు కూడా అందరూ పాటించండి. సో దానివల్ల కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. ఎస్ కాంతి చెప్పండి. అందరు కూడా ఒక్కొక్క జస్ట్ 30 సెకండ్స్ మాట్లాడేసేయండి ఫాస్ట్గా. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకో. నమస్తే సార్. నమస్తే మేడం. కాల్స్ ఇది చేస్తున్నారు సార్. కాల్స్ మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. కొందరు ఓకే అంటున్నారు, కొందరు ఏదో అసలు ఆ గ్రూప్ లో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు సార్. ఎప్పుడో గ్రూప్ లో యాడ్ అయ్యారు, ఆ గ్రూప్ లో ఏం జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మన గ్రూప్ లో యాడ్ అయ్యి ఉంటారు కానీ వాళ్ళకి అసలు ఎప్పుడు జాయిన్ అయినా అన్నది కూడా గుర్తులేదు వాళ్ళకి. అలాంటి రెస్పాన్స్ కూడా వస్తుంది సార్ కొంతమంది నుంచి. సార్ ఈ రోజు ఒక అతను పత్రిజీ వాళ్ళ శిష్యుడు సార్. ఒక అతనితో మాట్లాడాను నేను. అతనితో పత్రిజీ గారితో 20 years ట్రావెల్ చేశాడు సార్. అతను నన్ను ఒక ప్రశ్న వేశాడు సార్, కానీ ఈ గ్రూప్ లో అడగొచ్చు లేదో నాకు తెలియదు. అది కొంచెం కాంట్రడిక్ట్ గా ఉంది ఆ ప్రశ్న. అతను మళ్ళీ రేపు నాకు కాల్ చేస్తాను, రేపు నాకు సమాధానం చెప్పు మీ సార్ అడిగాను అన్నాడు సార్. అతని ప్రశ్న చెప్పండి ఏం కాదు. అతని ప్రశ్న ఏంటంటే సార్, ఆ సార్ ఏమంటే అతని వయసు ఇప్పుడు 44 years ఏమనుకుంటాను. ఆ సారు పత్రిజీ గారితో 20 years నుంచి అతను 20 years ఉన్నప్పుడు ట్రావెల్ చేశాడు సార్. అతను రాజమండ్రిలో ఓఎన్జీసీ ప్రసాద్ గారు అని చెప్పి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే సార్. అతను ఓఎన్జీసీ అతను బెంగళూరులో పిరమిడ్ కి, కడతాల పిరమిడ్ కి ₹1,00,00,000 పైన, అక్కడ ₹1,00,00,000 ఇక్కడ ₹1,00,00,000 పైన డొనేషన్ చేశాడు సార్ అతను. కానీ అతనికి ఏదో బాగలేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయింది సార్. అతనికి హాస్పిటల్లో ఉన్నప్పుడు పత్రిజీ గారు అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు సార్. అతను ప్రసాద్ సార్ని తీసుకెళ్ళిపోయాడు సార్. హాస్పిటల్ అయింది, నీకు ఆపరేషన్ వద్దని చెప్పి. అలాంటి వ్యక్తి పత్రిజీ గారు ఏమంటే కొన్ని సమావేశాల్లో పత్రిజీ గారు తానకే నేను 190 సంవత్సరాల పైన బతుకుతానని చెప్పాను సార్. నాకు తెలియదు ఈ విషయం, అతను చెప్పాడు నాకు. కానీ పత్రిజీ గారు అట్లా చెప్పి అంత త్వరగా ఎందుకు సమాధిలోకి వెళ్ళిపోయాడు? పత్రిజీ గారు చివరి రోజుల్లో కూడా హాస్పిటల్లోకి వెళ్ళాడు సార్. హాస్పిటల్లోకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. పక్కన వాళ్ళకేమో హాస్పిటల్లో నుంచి తీసుకుని బయటకు వచ్చేసారు. అతనేమో ట్రీట్మెంట్ తీసుకోవడం ఏంది అని చెప్పి ఆ శిష్యుడి యొక్క ఆవేదన సార్ అతను అలా పెట్టాడు. నాకు నిజంగా వాటి గురించి ఏది తెలియదు. నేను మా సార్ అని చెప్తా అని చెప్పాను సార్. అది మీకేమన్నా దీని గురించి, మీరు దీన్ని ఎలా అంటే అలా కాదు. ఆయన 20 years ట్రావెల్ చేశారంటే మరి పత్రి సార్ గురించి ఇంకా ఎక్కువ తెలిసిండాలి ఆయనకి. సో మళ్ళీ ఈ డౌట్లు, ఇవి బేసిక్ డౌట్లు ఇవన్నీ. అంటే అతని ఆవేదన సార్. అది అతని ఆవేదన. అంటే అతనే మెడిటేషన్ అయితే విడిచిపెట్టలేదు, కానీ ఇలాగ అతను కోల్పోయింది ఏంటంటే అతని స్నేహితులు మాత్రము ఉన్నత స్థితిలో ఉన్నారు, నేను మాత్రము సార్ వెంట వెళ్ళాను, నాకు ఏమీ మిగలలేదన్నట్టుగా అతను బాధ. ఆ ప్రసాద్ అనే అతను కూడా రాజమండ్రిలో టాప్ 5 బిజినెస్ మ్యాన్ లో ఒకరంట సార్. అతనికి ఏమో అలా చెప్పాడు. అతని ఫ్యామిలీ కూడా ఇప్పుడు చాలా పూర్గా వెళ్ళిపోయింది. అతని ఫ్యామిలీ కూడా ఇలా ఎందుకు ఇలా అని అతను ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు సార్. నాకైతే సమాధానం తెలియదు. అతను ఇంచుమించు అతను 20 minutes మాట్లాడాడు సార్. అతను మళ్ళీ రేపు నీకు కాల్ చేస్తాను, మీరు సార్ అడిగి సమాధానం చెప్పంటే సరేలే ఈ రోజు క్లాస్ సారే వస్తారు క్లాస్కి, నేను అడుగుతా అని చెప్పాను సార్ నేను. అదే అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సారు అలాగా మెడిసిన్ తీసుకున్నారు, హాస్పిటల్కి వెళ్ళారు అనేది ఒక పాయింట్ కదా. అది ఒక పాయింట్. ఇంకొకటి సారు 190 సంవత్సరాలు బతుకుతానని చెప్పి అతను చాలా సార్లు మీట్ చెప్పాడు సార్. 190 కాదు, 2095 వరకు అని చెప్పారు. 2095 వరకు అని చెప్పారు. అప్పటి వరకు ఉంటానని చెప్పి అన్నారు అప్పట్లో. సో అక్కడ ఏంటంటే ఒకటి చూడండి, సో మరణం అనేది పూర్తిగా ఆ యొక్క ఆత్మకు సంబంధించిన విషయం. మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆత్మ ప్రణాళిక ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు నీకు ఈ క్లాస్కి రావాలనుకున్నాను, చివరి నిమిషంలో నాకు దీనికంటే ఇంకా ఎక్కువగా ఇంపార్టెంట్ ఒక వర్క్ వచ్చింది నాకు. నేనేం చేస్తాను, దీన్ని మీకు చెప్పాను నేను వస్తానని, కానీ దీన్ని మానేసి అక్కడికి వెళ్తాను. అది ఎవరి ఇష్టం? అది నా ప్రణాళిక, నా ఇష్టం. అవునా కదా? ఇలాగా ఒక ఆత్మ అంటే ఒక పూర్ణాత్మ, ఒక గొప్ప ఆత్మ, మహాత్మ అది. సో ఆ మహానాత్మ ఒక నిర్ణయం తీసుకుంది. కొన్ని పరిస్థితుల్లో ఇంతవరకు ఉంటానని తీసుకుంది. పరిస్థితులు చేంజ్ అయ్యాయి. ఓకే, సో ఆ పరిస్థితులు వాళ్ళకే తెలుస్తుంది ఏం చేంజ్ అయినా, ఎలా అయింది అనేది. ఓకే, సో కాబట్టి ఆ యొక్క
ఆ యొక్క సమయాన్ని మార్చుకొని ముందుగా వెళ్ళడం జరుగుతుంది అనమాట. 2095 ఎస్ కరెక్ట్. ఆ పరిస్థితులకు ఆ టైం అక్కడ ఇంకో వేరే పరిస్థితులు క్రియేట్ అయ్యి పూర్ణాత్మ నుంచి పిలుపున్నప్పుడు వెళ్ళాల్సిన సమయం ఆసనమైనప్పుడు అక్కడ మార్పు అంటే ఆ యొక్క నిర్ణయంలో మార్పు చేసుకొని ముందు వెళ్ళిపోతారు. దీన్ని ఎవరు అట్లంతా ఎవరు క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేసిన ప్రయోజనం లేదు. అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఉదాహరణ, ఇక్కడ వచ్చే బదులు నేను ఇంకో చోటుకి వెళ్తాను. నాకు ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ అనిపించింది, అక్కడ ఇంపార్టెంట్ ఉంది, నాకు దీనికంటే ఇంపార్టెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అంతే. సో ఆ నిర్ణయం నాది. అలాగనే ఆ యొక్క ఆత్మ ప్రణాళికలో మార్పులు అవుతూ ఉంటాయి. అది మనము మార్పు అయిందని ఎందుకు అయింది ఏమిటి అనేటువంటిది మనం దాన్ని తెలుసుకోవాలంటే ఆత్మతో సంపర్కం చేసి మనం తెలుసుకోవాలి. అంతేగాని ఊరికే లాజికల్గా దీని ఎంతసేపు మాట్లాడినా వేస్టే, దాని నుంచి ప్రయోజనం లేదు. ఓకే, అయితే దీనివల్ల ఇప్పుడు ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం కానీ దీని నష్టం కానీ ఏదీ లేదు. ఎందుకంటే మనం వచ్చేసి మన ఆత్మ ప్రణాళికలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? మన ఆత్మ ప్రణాళికలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ మనము ధ్యానము జ్ఞానము ఈ రెండు పోయించుకొని సజ్జన సంగతి స్వాధ్యాయం పోయించుకొని ఎంతో అద్భుతంగా ఎదుగుతాము. ఆత్మ ఉన్నతి, ఆత్మ పరిణితి అవుతుంది. మన యొక్క ఆత్మ వికాసం చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అది ఇంపార్టెంట్. అంతేగాని మిగతావన్నీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించేది కానీ ఆ వ్యక్తి అడిగారు కదా, అడిగిన వ్యక్తికి కూడా ఎంతవరకు కొంతవరకే. నో ఆర్గ్యుమెంట్స్ కానీ దాంట్లో డీప్గా వెళ్ళడం కానీ మనం దాని నుంచి తల అంటే దాన్ని ఎక్కువగా తల దూర్చి దాన్ని ఏదో మనం అర్థం చేసుకొని అలాంటి ఆ విషయాలు ఎక్కువగా మనం పట్టించుకోకూడదు. మన ఆత్మ వికాసం గురించే మనం ఆలోచించాలి. ఓకే, అందుకే సార్ ఫస్ట్ అప్పుడు కూడా చెప్పారు, నో జడ్జిమెంట్, నో కామెంట్స్, నో ఇంటర్ఫరెన్స్ అని చెప్పి. ఇంకొక విషయంలో జోక్యం చేసుకోవడం కానీ అలాంటిది ఏది లేకుండా మనం ముక్కుసూటిగా మనం ఏం చేయాలనుకున్నామంటే ధ్యానం జ్ఞానం స్వాధ్యాయం సజ్జన సంగతి ద్వారా మన యొక్క ఆత్మ వికాసాన్ని ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మాత్రం ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. కొన్నిటికి ఆన్సర్లు ఉండవు. అవి ఎట్లా అంటే వాటిని యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయడమే తప్ప వాటికి ఆన్సర్స్ ఉండవు. ఇప్పుడు ఉదాహరణకి వర్షం పడింది, ఎందుకు పడింది, ఇంకా ఇప్పుడు ఎందుకు పడింది, ఒక గంట తర్వాత పడవచ్చు కదా అంటే, సో లేదా రేపు పడవచ్చు కదా, ఈరోజు పడకుండా ఉంటే బాగుండేది కదా అని ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఇట్స్ ఎ నేచర్. అదేవిధంగా మరణం అనేది నేచర్స్ జాబ్. అది అంటే ఆ యొక్క సృష్టిలో భాగం. అది పుట్టడము మరణం ఈ రెండు కూడా మధ్యలో ఏమైనా చేయొచ్చు కానీ ఏదైనా కంట్రోల్ చేయొచ్చు కానీ ఈ రెండింటిని ఎవరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉండదు. రావాలంటే వస్తాం, పోవాలంటే పోతాం. అది ఆత్మ ప్రణాళిక, అది సృష్టిలో భాగం. సృష్టిని ఎవరు క్వశ్చన్ చేస్తారు? క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కానీ అధికారం కానీ మనకు లేదు. కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయడం మంచిది. జరిగిందని యాక్సెప్ట్ చేయడం అంతకంటే గొప్ప విషయం ఇంకేమీ లేదు నాకు తెలిసి. ఓకే, ఇక ఆ ప్రసాదు అదంతా మనకు తెలియని స్టోరీ గురించి మనం చెప్పుకోవడం కూడా వేస్ట్. అవునా కదా? ఆ ప్రసాద్ ఎవరో తెలియదు, ఆ ప్రసాద్ ఆయన కిడ్నీ ట్రబుల్ అయింది, ఇవన్నీ మనకు తెలియని విషయాలు. మనం నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. ఓకే, రైట్. ఇంకొకటి కూడా ఇక్కడ ధ్యానము అనేది విశ్వం అందరికీ కూడా అందాలి అనేది ఒక కాన్సెప్ట్. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏమంటాము, అందాలి అంటే ప్రతి ఒక్కరికి అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే టెక్నాలజీ అప్పుడు లేదు. పత్రిజీ గారు వస్తున్నారు అంటే ఆ చుట్టుపక్కల ప్రచారం జరిగితే అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో జనాలు అక్కడ క్లాసులు వినేవాళ్ళు. ఇలా లైవ్ క్లాసెస్ కానీ ఇంత టెక్నాలజీ లేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో అప్పుడు జూమ్ స్టార్ట్ అయింది. జూమ్ స్టార్ట్ అయినాకనే ఇంతమందికి ఇప్పుడు 5 సెక్షన్లు 6 సెక్షన్లు, కొన్ని స్కూళ్ళలో 10 సెక్షన్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచర్ సపరేట్గా చెప్పాలి అంటే ఎన్ని పీరియడ్స్, 10 గంటలు పడుతుంది. అదే ఇప్పుడు జూమ్ క్లాస్లో 10 సెక్షన్లకు కలిపి ఒకటే టీచర్ బోధిస్తోంది. అంటే మోస్ట్లీ సెక్షన్కు 40 మంది ఉన్నప్పుడు 400 మంది పిల్లలకు ఒకేసారి ఒక క్లాస్ అందిస్తోంది.
ఆ రకంగా చూసుకుంటే నేను ఇంతమందికి ఇక్కడ ధ్యానం నేర్పించాలి అని ఒక టార్గెట్ వేసుకున్నప్పుడు దానికి ఇంత టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ అనేది పెరిగిందో, అడ్వాన్స్ అనేది ఎక్కువ అయిందో, అప్పుడు అది రీచ్ అయిపోతుంది. అప్పుడు మనం అనుకున్నది 10 గంటలు అనేది 1 గంటలోనే అయిపోయింది. అలాంటప్పుడు నేను వాళ్ళు వచ్చిన టైము, వాళ్ళు వచ్చిన పర్పస్ అనేది ఇన్ని ఏళ్ళకు అవుతుంది అనుకున్నది ఇన్ని ఏళ్ళ కంటే ముందే అయిపోయింది. వచ్చిన పర్పస్ అయిపోతే ఇంకా ఉండదు ఆ సోల్. అది ఏదైతే వచ్చిందో దానికంటే తొందరగానే అయిపోయింది పని. ఎక్కడికైనా ఆఫీస్ కానీ మనం వెళ్ళాము, మీకు ఇంత వర్క్ ఉంది అన్నారు, ఓకే దీనికి ఇంత టార్గెట్ ఇచ్చారు, కానీ మనం దాన్ని ఇచ్చిన దానికంటే ముందే అయిపోజేస్తుంటాం. ఒక్కొక్కసారి లేటు అవుతుంది, చెప్పలేము. అలా ముందు అయిపోయింది అన్నప్పుడు ఇంకా అక్కడ ఉండాల్సిన పని లేదు. అలా వాళ్ళు వచ్చిన పని అయిపోతే దాన్ని అయిపోచేసుకొని వెళ్ళిపోవడమే కానీ ఇంకా ఉండాలి అని అనుకోదంట అసలు. ఇది ఒక మాస్టర్ వివరించారు అనమాట, అంటే ఇలా ఇది ఒక క్వశ్చన్ అడిగితే. అదే అది ఏంటంటే అమ్మా, ఇవన్నీ కూడా మనం అనుకునేటువంటి ఒక రకంగా కల్పనలు, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూ పోతారు దీన్ని. ఓకే, సో అట్లా అని చెప్పి అయిపోయింది పని అంటే అయిపోలేదని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 20% కంటే ఎక్కువ మారల. ఈ భూమి మీద 800 కోట్లలో 20% మాత్రమే ఆధ్యాత్మిక వైపు ఉన్నారని చెప్పాలి. 80% ఇంకా అక్కడే ఉన్నారు, మాంసం తినుకుంటూ. ఆ, సో రకరకాల అన్ని ఘోరాలు, నేరాలు అన్ని ఇంకా చెప్తున్నాం. ఇంకా చూస్తుంటే యుద్ధాలు, ఒక దేశానికి ఒక దేశానికి మధ్య యుద్ధాలు. సో మీరు ఆలోచించవచ్చు ఎంత లో ఫ్రీక్వెన్సీలో నడుస్తూ ఉంది అనేది. అవును కదా, చాలా ఉంది పని. సార్ ఉంటే కూడా ఇంకా పని, ఆ, చేయవలసిన పని ఇంకా ఎక్కువనే ఉంది. ఇక్కడ ఎవరు అంత ధర్మయుతంగా, అంత నిస్వార్థంగా సేవ చేసేటువంటి వాళ్ళు మాస్టర్స్ కూడా అనుకుంటున్న ఆ ఆ స్థితిలో కూడా లేరనమాట. సార్ ఉన్నంత స్థితిలో ఇక్కడ లేరు. సో ఆయన ఉండింటే కూడా ఇంకా పని, ఇంకా చేయవలసినటువంటి సేవ ఇంకా చాలా ఉంది యాక్చువల్గా అయితే. సో కాబట్టి మనం అయిపోయిందని అనుకోవడానికి కూడా లేదు. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క విధంగా చెప్తూ పోతారు. అది సార్. కానీ ఇప్పుడు చూడండి, ఒక ఇంతమంది ఈ దేశాధ్యక్షులు పోట్లాడుకుంటుంటే అక్కడ పోయి మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక గురువులు కానీ, ఒక అంత ఆ తత్వంలో ఉన్న గురువులు కానీ దాన్ని ఆపే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు చెప్పండి. సో అంటే ఇంకా ఎంతో ఉంది పని చేయవలసింది, ఇంకా చాలా 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 ఉంది ఇంకా. ఓకే, అది కోర్స్ ఆయన తదనంతరం మనం ఇప్పుడున్న మాస్టర్స్, ఇప్పుడున్న వాళ్ళ నవయుగంలో ఉన్న అంత మాస్టర్స్ చేస్తున్నారు, ప్రయత్నం జరుగుతుంది. సో ఆయన ఉండింటే సేవ చేయడానికి అవకాశం లేదా అంటే, అయిపోయిందా అంటే నో, అయిపోలేదు. ఇంకా చాలా ఉంది చేయవలసింది, ఇంకా చాలా పొడవు ఉంది ఇది. ఓకే, అయితే అందుకే ఇలాంటి వాటికి ఆన్సర్స్ దొరకవు. మనం ఒకటే అనుకోవాలి, ఇది నేచర్స్ పని. అక్కడ అది వాళ్ళ సంపర్కంలో, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్లో ఎక్కడ ఏది ఇంపార్టెంట్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఇంకోటి, ఇదేం ఒక రాజ్యం కాదు. ఒక రాజు రాజ్యాన్ని కట్టాడు, ఆ రాజ్యం అంతా సామ్రాజ్యం ఏమవుతుంది ఇది అది నో. వీళ్ళు వచ్చేసి ఎలా ఉంటారంటే డిటాచ్మెంట్ ఇన్ అటాచ్మెంట్ అంటారు దాన్ని. సో ఎంత తేలికగా ఉంటారంటే, సో అంత తేలికగానే వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అట్లా లేకపోతే మళ్ళీ వాళ్ళు మాస్టర్ కాదు. చాలామంది ఒక మఠాధీశులుగా ఉంటారు, కొంతమంది మఠాలు నిర్మిస్తారు, వాళ్ళు మఠాధిపతి అయి ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు ఆ ప్రాపర్టీసు, ఆ డబ్బులు, ఇదే గొడవలు వాళ్ళకి. ఓకే, సో వాళ్ళు నిజంగా దాన్ని ఏమంటారు, ఒక సమాధి స్థితి పొందినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఉంటాయి అలాంటి పట్టింపులన్నీ. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సో వెళ్ళాలి అనుకున్నప్పుడు, అక్కడ అవసరం ఉంది, పిలుపు వచ్చింది అనుకున్నప్పుడు కానీ, లేదా దేహం సహకరించట్లేదు వెళ్ళాలనుకున్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడ మళ్ళీ దీని గురించి ఆలోచించేది లేదు, ఇక్కడ ఏమవుతుందని కూడా ఆలోచించేది లేదు, ఎందుకంటే అవసరం లేదు. సో అక్కడ ఆయన ఎంత చేశారో ఆయన సొంత ప్రణాళిక అది. ఓకే, ఆయన ఏం చేశారనేది ఆయన సొంత ప్రణాళిక. ఈ భూమి మీద ఇంత మార్పు వచ్చింది, ఇంతమంది మాస్టర్స్ క్రియేట్ అయ్యారు, ఇంత మంచి జ్ఞానాన్ని వెలికి తీసి అందరికీ అందించారు అనేటువంటి అది మనం అర్థం చేసుకుంటే, అదంతా కూడా ఆయన సొంత ప్రణాళిక, ఆయన సొంత ఆత్మ ప్రణాళిక, ఆత్మ ఎదుగుదల. ఓకే, మనం కూడా అంతే. ఇక్కడ మనం అందరం కూర్చొని ఏం చేస్తే కూడా, ఎవరు ఎంత చేస్తే కూడా వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదల. మనం ఇంకొకరికి సాయం చేస్తున్నాము అనుకుంటే కూడా పొరపాటే. ఓకే, సో మనం ఎంత చేస్తే మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. మనం ఇంకొకరికి సేవ చేస్తే ఏమవుతుందంటే మన ఆత్మ ఎదుగుదల అంటే అత్యంతంగా ఎదుగుతుంది అనమాట అది. సో అది ఎదిగి
సో ఉన్నతాత్మక తయారు కావడానికి ఇది ఒక మంచి షార్ట్ కట్ అనమాట సేవ అనేటువంటిది. సో దాన్ని ఆయన ఎన్నుకున్నారు, దిగ్విజయంగా చేసుకున్నారు, వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళిపోయారు అంతే. ఓకే. సో ఎలాంటి అటాచ్మెంట్స్ కానీ ఎలాంటి బాధాబందీ కానీ ఇంకేం ఉండదు అక్కడ. హ్యాపీగా ఆ సోల్ అనేటువంటిది ఆ ఉన్నత లోకాలకి ప్రయాణం చేస్తుంది. సో అంతేగా జరిగేది. ఓకే. మనం కూడా అలానే ఉండాలి, ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. మరణం కూడా ఒక సంభ్రమాచర్యంగా, ఒక సంభ్రమంగా తీసుకొని, మరణం కూడా ఒక ఉన్నత లోకానికి పోయేటువంటి ప్రయాణం కాబట్టి అక్కడ కూడా మంచి అద్భుతమైన సేవా కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సో ఇది ఇక్కడే అది అక్కడే అన్నమాట. సో అక్కడికి పోయినాక ఇక్కడ లేదు, ఇక్కడ పోయినాక ఇక్కడికి వచ్చాక ఇక్కడే, అక్కడికి పోయాక అక్కడే, అంతే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కొనసాగించవచ్చు. లేదంటే ఎన్నో చూస్తున్నాం, మంచి మాస్టర్స్ ఉన్నంత వరకు ఉంటాయి కొన్ని సంస్థలు, మాస్టర్స్ వెళ్ళాక వీక్ అవుతాయి, చేయొచ్చు చేయకపోవచ్చు, అయినా వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు ఆయన ఉదాహరణకి ఓషో రజనీష్, ఆయన ఉన్నప్పుడు తెలుసు ఎంత అంటే ఎంత స్పీడ్గా ఉంటుంది ఆయన మాటలు కానీ ఆయన ఆ పదజాలం కానీ ఎలా ఉంటుందో తెలుసు ఓషో రజనీష్. ఇప్పుడు ఆయన వెళ్ళాక ఎక్కడెక్కడ సెంటర్లు అంత అంటే ఎంత వేగంగా నడుస్తున్నాయంటే లేదు, స్పీడ్ తక్కువనే ఉంది. అట్లని చెప్పి ఆయన రావచ్చు కదా, ఆయన పెట్టిపోయాడు కదా, ఇక్కడ పెద్ద ఆశ్రమం పెట్టారు పూణేలో, అక్కడంతా ఆయనకేం బాధ్యత లేదా అంటే అవసరం లేదు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈజ్ నో మోర్ కన్సర్న్. దాన్ని మీరు కొనసాగించుకొని దాంట్లో మీరు ధ్యానం చేసుకొని బాగుపడతారు, బాగుపడండి. లేకపోతే దాన్ని మొత్తం తీసేసి నేలమట్టం చేస్తారు, అది కూడా చేయండి, దానికి కూడా వాళ్ళు ఓకే, అన్నిటికీ ఓకే. అర్థమైందా? మాస్టర్ ఈజ్ ఓకే ఫర్ ఎవ్రీథింగ్. మాస్టర్ ఈజ్ ఓకే ఫర్ జీరో, ఈజ్ ఓకే ఫర్ ఇన్ఫైనైట్. అర్థమైంది కదా? అలానే అలా ఉండడమే మాస్టరీ అంటారు దాన్ని. ఓకే, రైట్. ఓం ప్రకాష్ సార్ మాట్లాడండి. సార్ దీన్నే లాస్ట్ 2024 లో ధ్యానమయజ్ఞంలో టాపిక్ వచ్చినప్పుడు కర్నూలు రెడ్డి గారు ఉన్నారు కదా, మన పిరమిడ్ మాస్టర్, ఆయనే స్టేజ్ మీద చెప్పారు ఏమనంటే, ఆయనకి 6 months బిఫోర్, ఆయన సాయి భక్తుడు కదా, సాయి అతనికి టీవీలో కనిపించి నువ్వు పత్రిజీ గారిని రెడీగా మన్ను టైం అయింది అని చెప్పు అని చెప్పంటే, నేను ఎలా చెప్తాను, నా వల్ల కాదు అంటే సాయి ఫోర్స్ చేశాడంట ఆయన్ని. చేసిన తర్వాత మరి నీకు టైం దగ్గర అవుతుంది కదా, మరి నువ్వు రెడీగా, మాస్టర్స్ పిలుస్తున్నారు అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ధ్యానంలోకి వెళ్ళి చూసుకున్నారంట. చూసుకుని సరే అని చెప్పని పైనుంచి కాల్ వస్తుందని చెప్పని యాక్సెప్ట్ చేశాడు అని చెప్పని వాళ్ళు అప్పుడు చెప్పింది. ఎస్. సో అలాంటిది ఏదైనా జరుగుతాయి సార్, అలాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆ మార్పులు చేర్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి ప్రణాళికలో అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప, యాక్సెప్ట్ చేయడమే మనం చేయాల్సింది అంతే. అదే ఉన్నత లోకాల నుంచి కాల్స్ వచ్చాయి వెళ్ళిపో అని చెప్పండి, అలా రిమైండర్ వచ్చిందని చెప్పండి. ఇంకోటి ఏంటంటే అలా యాక్సెప్ట్ చేయాలి అంతే, ఇంకేముండదు. అదే ఇంకోటి ఏంటంటే ఆయన ఇక్కడ లేలేడకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన హెల్త్ వాతావరణం పడకడం మొత్తానికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పటికే వీక్ గా ఉన్నారు, అక్కడ పోయొచ్చాక కొద్దిగా ఈ యొక్క కిడ్నీస్ ప్రాబ్లం ఉండేది కదా, వచ్చాక ఇంకొద్దిగా సఫరింగ్ ఎక్కువైంది అట్లా. కానీ హాస్పిటల్కి వెళ్ళలేదని చెప్పంటారు వాళ్ళు, చెప్పడం మాత్రం అది కరెక్ట్. హాస్పిటల్కి బలవంతం చేస్తే కూడా వెళ్ళలేదు అని చెప్పారు, నాకు తెలిసినంత అట్లా. అదే వెళ్ళలేదని చెప్పారు. ఈ మధ్యలో ఏంటంటే కర్నూలు రెడ్డి గారి మెసేజ్ చెప్పిన తర్వాత దాన్ని గివెన్ అంటే పైనుంచి కాల్స్ ఉన్నాయని చెప్పని గివెన్ అప్ ద బాడీ వేకెట్ చేశారు. అంటే ఆ రోజు 2024 ధ్యాన మహాయజ్ఞాలు ఇవన్నీ వాళ్ళు చెప్పారు. ఎందుకంటే 2095 అన్నారు కొందరు, తర్వాత ఇంకో ఏంటంటే ఒక ఆమె అడుగుతున్నప్పుడు నేను 75 years వేకెట్ చేస్తే నాతో ఎవరు వస్తారు అని చెప్పని అడిగారంట. ఆయన క్వశ్చన్ వేస్తే మధ్యలో ఒక ఆయన చేయలేపాడంట. సో ఆ విధంగా 75 years లో ఖాళీ చేశాడని చెప్పని కూడా అదొక ఇన్సిడెంట్ గా తీసుకుంటారు. మొదటి మీరు చెప్పిందే అది కరెక్ట్ అండి, అది ఆ విధంగానే తీసుకోవాలి, తప్పదు. సో ప్రణాళిక ఉండొచ్చు, ఎంతవరకైనా ప్రణాళిక మనం చేసుకోవచ్చు, మళ్ళీ మార్పు కూడా జరుగుతుంటుంది. అదే
ఎందుకంటే దానికంటే ఉన్నతమైనటువంటి ఒక వర్క్ అనేది రావచ్చు కదా, ఎనీ టైం రావచ్చు. వచ్చినప్పుడు దాని వైపు తిరగడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. దీన్నే కొనసాగించాలని ఏం లేదు కదా. అవును. ఎస్ సార్. మన క్రాంతి కుమార్కి సాటిస్ఫైడా? ఆన్సర్ దొరుకుతుంది, అంటే దొరికి ఉంటుంది. ఇంకా ఇది నా ప్రశ్న కాదు సార్, ఇది నేను అసలు లేలే, ఇలాంటి అంటే ప్రశ్న మీకు కాదు, మీతో కోఇన్సిడెన్స్ అలా జరిగింది కాబట్టి మీరు ఈ కడతాల్ ఇది ఉంది కదా, అవును ఆ సార్. జరిగింది ఆ కర్నూలు పిరమిడ్ రెడ్డి ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పారు అది. అవును సార్. ఇంకోటి మనకు ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు అనేది కూడా వాళ్ళు అక్కడ రివీల్ చేశారు. ఆ సార్ నన్ను ప్రశ్న అడిగినప్పుడు అతని జస్ట్ కొంచెం బాధగా అడిగాడు అంతేగాని అతను ఏదో అగైనెస్ట్ గా అడగలేదు సార్. అతను మెడిటేషన్ అగైనెస్ట్ కాదు, అతను ఇంకా మెడిటేషన్ చేస్తున్నాడు, పిరమిడ్ సెంటర్ కి వెళ్తున్నాడు, ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటున్నాడు. కానీ ఇది ఒక బాధ ఉంది అతను, అంతే. అలాగ అడిగాడు తప్పించి అతను ఏమి అగైనెస్ట్ గా అయితే అడగలేదు. అగేన్స్ట్ అని కాదు. ఓకే, ఇక్కడ కర్నూలు అక్కడ ధ్యానమాజ్ఞంలో ఇది టాపిక్ వచ్చి దాన్ని కర్నూలు రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఆ విషయం మీరు కోట్ చేయండి ఆయనకి. అది కోట్ చేస్తే ఇంకా అది కాకుండా మనకి ఎలాగో ఇంకో ఆయుధం ఉంది కదా ధ్యానంలో తెలుసుకోవటం. అవును అవును. వాళ్ళు అంటే ఆయనకి ఇంకా డీప్ గా తెలియాలంటే ఆన్సర్స్ ఆయన ధ్యానంలో కూర్చొని ఇంకా తెలుసుకోవాలి, తప్పదు. అంతే. మంజులా మేడం మాట్లాడండి. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. మీరు కడతాలు వచ్చినప్పుడు క్రిస్టల్స్ తీసుకురండి మాస్టర్. క్రిస్టల్ బ్రాస్లెట్స్ ఓకే అది చెప్తాను. రైట్ రైట్. ఓకే ఓకే మాస్టర్. ఇంకొకటి డౌట్ సార్. ఒక మాస్టర్ ఏమడిగా అంటే ఇక్కడ మనకి అకామిడేషన్ ఇస్తాం కదా, ఇక్కడ ఒకరు ఏమంటే ఫ్యామిలీతో వస్తామన్నారు, ఒక 7-8 మెంబర్స్ ఫ్యామిలీతో వస్తామన్నారు. వాళ్ళకి ఎలా సార్? నేనైతే జెంట్స్ సపరేట్ లేడీస్ సపరేట్ ఉంటుంది అన్నట్టు నేను అనుకుంటున్నాను. అతను అడిగాడు సార్ ఎలా ప్రొవైడ్ చేస్తారు అకామిడేషన్ అని అడిగారు సార్ ఒక మాస్టర్. అలానే ఉంటది. అంటే మొత్తం మీద అకామిడేషన్ ఉంటది, వాళ్ళకు అనుకూలంగానే ఇస్తాం. అది ఇంకా అనుకూలంగానే ఉంటది. రమ్మని మీరు చెప్పండి. సో దానికి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కొద్ది డేస్ తర్వాత, బహుశా ఫస్ట్ వీక్ లో అలా ఇవ్వడం జరుగుతుంది. అవును సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు వీళ్ళేమో మన గూగుల్ ఫామ్ లో ఒకరే ఫిల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. కానీ వాళ్ళు ఫ్యామిలీ అలా వచ్చేటప్పుడు వాళ్ళు 4-5 రావచ్చు సార్ అలాగా. సో అక్కడ మనకి అక్కడ ఏం రాయాలంటే మీరు ప్లస్ ఇంతమంది అయినా రాయమని చెప్పండి. చెప్తాను సార్. అక్కడే మెన్షన్ చేయమని చెప్పండి. లేదంటే ఒక్కొక్కరికి ఒక గూగుల్ ఫామ్ ఎంటర్ చేస్తామంటే అది కూడా ఓకే, మంచిది. అది అవును సార్. అలాగా ఒక్కొక్కరు ఒక ఫామ్ ఎంటర్ చేయండి. లేదంటే ఒక్కొక్క పేరుకి ఒక ఎంట్రీ పెడితే సరే. వాళ్ళ పేరు దాని పక్కనే ప్లస్ ఇంతమంది అని రాస్తే కూడా మనకు ఓకే, అది కూడా ఫైన్. రైట్. ఎస్, మిగతా మాస్టర్స్ కూడా అందరూ కూడా దీని మీద వర్క్ చేయాలి. సో ఇంకా మిగతా వాళ్ళు కొద్దిగా వీడియోస్ కూడా ఆన్ చేయలేదు ఇక్కడ. అందరూ దీని మీద వర్క్ చేయాలి, ప్రోగ్రామ్ మీద ఇంకా ఎక్కువగా కూడా ప్రచారం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది రోజువారీగా మనం దీన్ని డిస్కస్ చేస్తూ తీసుకెళ్ళాలి ముందుకి. ఓకే, ఇప్పుడు కొన్ని కొత్త యాక్టివిటీస్ చెప్పాం కదా, దీంట్లో అందరూ మళ్ళీ వర్క్ చేయండి. మళ్ళీ రేపటి నుంచి మనం జూమ్ సెషన్స్, మన రెగ్యులర్ సెషన్స్ కూడా దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఓకే మాస్టర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ మన యొక్క మహాతర్ ఫౌండేషన్ లో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞాన్ని పాంప్లెట్ రూపంలో కూడా తీసుకెళ్ళండి. మీ చుట్టుపక్కల ప్రచారం చేయండి. అలాగే వాట్సాప్ గ్రూపుల్లోనూ కూడా ప్రచారం చేయండి. ఇంకా మీకు తెలిసిన గ్రూప్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిలో కూడా ఇవి షేర్ చేయడము. అలాగే ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆర్థికంగా కూడా ఎంతో మనకు శ్రమతో కూడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు వీలైనంత డొనేషన్స్ రూపంలో అన్నదానాన్ని కూడా అందించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తున్నామండి. మీరు కూడా ధ్యానము దీని ప్రచారము కూడా బాగా ముమ్మరం చేయాలని అందరినీ కూడా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ కూడా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వచ్చేదానికి గూగుల్ ఫామ్లో ఫిల్అప్ చేయండి. అలాగే వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. అద్భుతంగా ఉంటుంది ప్రోగ్రామ్. అందరూ కూడా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. అలాగే ధ్యాన మహాయజ్ఞానికి ఈ డొనేషన్స్ అనేది కూడా
మీకు తెలిసిన వాళ్ళతో కూడా అన్నదానానికి డొనేషన్స్ అందించే రకంగా కూడా ప్రయత్నం చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఇందులో. దీన్ని మేము ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, రైట్. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ.